అందరికీ నమస్కారము. మీ అందరికీ తెలుసు, విశ్వ హిందూ పరిషత్ మన యొక్క యావత్ భారతదేశంలో మరియు ప్రపంచంలో కూడా మన యొక్క ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం, మన దేవాలయాల్ని కాపాడటం కోసం, మన యొక్క హిందూ సోదరులకి ఎక్కడైనా సరే ఇబ్బందులు కలిగినప్పుడు దాన్ని రక్షించడానికి కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి సంస్థ 1964 సంవత్సరంలో స్థాపించబడిన ఈ సంస్థ 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. విశ్వ హిందూ పరిషత్ ద్వారా అనేక కార్యక్రమాలు విజయవంతమైనవి. మనందరికీ తెలుసు, 7 కొండల్ని 2 కొండలుగా మార్చే ప్రయత్నంలో విశ్వ హిందూ పరిషత్తు కీలక పాత్ర పోషించి ఆ 7 కొండలు వేడుకొండల స్వామికే చెందాలని చెప్పి ఆ యొక్క విజయాన్ని సాధించగలిగింది. అదేవిధంగా రామసేతు నిర్మాణాన్ని కూల్చడానికి ప్రయత్నం చేసినప్పుడు, రామసేతు యొక్క నిర్మాణం కనుక లేకపోతే మన రామాయణమే లేదు అనేటువంటి ఆలోచన తీసుకురావాలని కొంతమంది కుట్ర పన్నిన సందర్భంలో విశ్వ హిందూ పరిషత్ సాధువుల్ని, సంతుల్ని అందరినీ కూడా పోగు చేసి ఆ యొక్క రామసేతు కట్టడాన్ని కూల్చకుండా కాపాడగలిగింది. ఈ విధంగా ఎక్కడైనా సరే మన దేవాలయానికి, ధర్మానికి ఇబ్బందులు కలిగినప్పుడు విశ్వ హిందూ పరిషత్ ఒక్క తాటి మీద నిలబడి విశేష ప్రయత్నం చేసి దాన్ని ఆపడానికి అనేక రకాల ప్రయత్నం జరుగుతుంది. మరి విశ్వ హిందూ పరిషత్ స్వచ్ఛంద సంస్థ దీనికోసం పనిచేసేటువంటి కార్యకర్తలు కొన్ని వేల మంది ఉన్నారు. అంటే కార్యకర్తలు అంటే పూర్తి సమయ కార్యకర్తలు. పూర్తి సమయం అంటే వాళ్ళు బాగా చదువుకొని కూడా, ఉద్యోగ అవకాశాలు ఉండి కూడా ఉద్యోగాలకు పోకుండా ఈ ధర్మాన్ని కాపాడేటువంటి లక్ష్యంతో ప్రచారకులు అంటాం మనం వాళ్ళని. పూర్తిగా ఈ 24 గంటలు ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ కార్యం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు వేల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ ద్వారానే ఈరోజు వాళ్ళ యొక్క ఆలోచన వెనక ఉండి నడిపిస్తున్నారు. మనందరినీ కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈరోజు దేశం మొత్తంలో కూడా ఎవరైతే మన పెద్దవాళ్ళు కొంతమంది తెలియకుండా మతం మారడం జరిగిందో, మళ్ళా తిరిగి మన యొక్క ధర్మం యొక్క విలువ తెలుసుకొని ఈరోజు లక్షల మంది హిందూ బంధువులందరూ కూడా మళ్ళీ తిరిగి పునరావాసం చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా మనం స్వాగతం పలుకుతూ వారికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ మన వాళ్ళు అక్కడక్కడ చూస్తున్నారు. అలానే ఎక్కడైనా విపత్తులు వచ్చినప్పుడు దానికి మన వాళ్ళు దగ్గరుండి సేవలు అందిస్తున్నారు. వీటన్నిటికీ మూలమైనటువంటి విశ్వ హిందూ పరిషత్ నడవాలంటే, కార్యక్రమాలు నడవాలంటే దీని వెనకాలండి మనందరం కూడా నడిపించాల్సిన బాధ్యత ఉంది. అంటే ఈ ప్రచారకులు అనేవాళ్ళు భోజనం చేయడానికి కానీ, వాళ్ళు పర్యటన అంటే ఎక్కడికైనా వెళ్ళి యొక్క ధర్మాన్ని గురించి ప్రచారం చేయడానికి కానీ, కార్యక్రమాలు వచ్చినప్పుడు పాల్గొనడానికి కానీ, అవసరమైనప్పుడు అరెస్ట్ అవ్వడానికి కానీ, ఇలాంటి వాటన్నిటికి కూడా వాళ్లకు మనము ఆర్థిక సహకారం అందించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే పూర్తిగా వాళ్ళు ఉద్యోగాలన్నీ మానేసి, తల్లిదండ్రులన్నీ పక్కన పెట్టేసి కేవలం పూర్తిగా దేశ సేవ కోసం, ధర్మం కోసం పనిచేసేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ మనం పోషించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. అదేవిధంగా మనకు అనేక మధ్యలో కార్యక్రమాలు వస్తుంటాయి. వాటన్నిటికి కూడా మనము ఈ కార్యక్రమాలు మనం ఇచ్చేటువంటి ఈ డబ్బులతోటి వాళ్ళు నిర్వహిస్తుంటారు. మేము కూడా ఇప్పుడు గీతా జయంతి అని సంవత్సరంలో 6 పండుగలు చేస్తుంటాము. కృష్ణ జయంతి అని, గీతా జయంతి అని, ఇట్లా మన దుర్గాష్టమి అని చెప్పి, ఆంజనేయ స్వామి యొక్క జయంతి అని చెప్పి, ఇట్లా గోపాష్టమి అని గోవు యొక్క ప్రాధాన్యత చేసుకుని జయంతి, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు మేము
నిర్వహిస్తున్నాం. మీ అందరికీ తెలుసు, చాలామంది ఇందులో పాల్గొంటున్నారు. సో వీటన్నిటి వెనకాల ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మీకు తెలుసు కదా, ఈ రోజుల్లో ప్రతిదీ కూడా కరపత్రాలు వేయాలంటే డబ్బులు కావాలి, అక్కడ కార్యక్రమం కావాలంటే మైక్ సెట్కి డబ్బులు కావాలి, తర్వాత ఏదైనా మనం లైట్లు వేయాలంటే డబ్బులు కావాలి, ఇట్లా ప్రతి దానికి కూడా అక్కడ ప్రసాదం పెట్టాలంటే డబ్బులు కావాలి, ఇట్లా అన్నిటికి కూడా కార్యక్రమాలన్నిటికి కూడా డబ్బులు కావాలి. సో దీనికోసం మన సంస్థలో ఒక ఆలోచన ఏం చేస్తుంటే, ప్రతిసారి ఇలా వచ్చినప్పుడల్లా కార్యక్రమానికి మనం అడగకుండా సంవత్సరంలో ఒక్కసారి ధర్మరక్ష నిధి అనేటువంటి పేరుతోటి మన హిందుత్వాన్ని నిలబెట్టాలని కోరుకునే వాళ్ళందరూ కూడా, హిందూ ధర్మం నిలబడాలి మన దేశంలో, హిందూ ధర్మం లేకపోతే మనకు మనుగడే లేదు అనేటువంటి ఆలోచన ఉండే ప్రతి ఒక్క హిందువు కూడా స్పందించి వాళ్ళు తోచినంత ఈ యొక్క ధర్మరక్ష నిధికి సమర్పిస్తుంటారు. ఈ వచ్చినంత డబ్బులు కలిపి మనము మన దగ్గర వచ్చిన కడప జిల్లాలో వచ్చినటువంటి డబ్బులంతా కూడా సగం డబ్బులు మనము కేంద్రానికి పంపిస్తాం. కేంద్రం వాళ్ళు ఆ పర్యటన చేసే వాళ్ళందరికీ, ప్రచారకులకి, వీళ్ళందరికీ ఇస్తారు. మిగతా సగం డబ్బులు మన దగ్గర పెట్టుకొని మన కార్యాలయం మెయింటెనెన్స్ కానీ, తర్వాత మన కరపత్రాలు వేయడానికి కానీ, లేకపోతే ఇలాంటి మన సందర్భాలు వచ్చినప్పుడు కార్యక్రమాలు నిర్వహించడానికి కానీ, ఇవన్నీ కూడా మనం చేస్తుంటాం. కాబట్టి ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త ఈ యొక్క విషయాన్ని బాగా ఆలోచించేసి మనం డైరెక్ట్గా కొన్ని కార్యక్రమాల్లో మనం పాల్గొలేము. ఇప్పుడు ఉదాహరణకి మనము రామజన్మభూమి మొదలుపెట్టినప్పుడు కరసేవకులు ఎంతోమంది వెళ్ళి వాళ్ళ యొక్క ప్రాణత్యాగాలు చేశారు. ఎంతోమంది వెళ్ళారు, ఎంతోమంది జైలుకి వెళ్ళారు. వాళ్ళందరికీ కూడా ఆ జైలు నుంచి తీసుకురావడానికి కొన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. ఇట్లా ఆ రోజుల్లో మన హిందువులందరూ కూడా స్పందించి, మరి నేతి పుల్లారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా తమ వ్యాపారంలో చాలా భాగం ఆ యొక్క కార్యక్రమాలకు ఉపయోగించారు. సో ఇలా అనేక మంది పెద్దలు సందర్భాన్ని బట్టి ముందుకు వచ్చి ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా కార్యక్రమాలు మధ్య మధ్యలో అప్పటికప్పుడు మనం తలుచుకుంటే రావు. సందర్భాన్ని బట్టి మనం వీరోచితంగా అవసరమైనప్పుడు పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది, ధర్నా చేయవలసిన పరిస్థితి వస్తుంది. నిన్న రాయచోట్లో జరిగినటువంటి కార్యక్రమానికి మన దగ్గర నుంచి కూడా మనం అంతా కూడా ఒక చోట వెళ్ళాం. కొన్ని వేల మంది అక్కడ కలుసుకోగలిగాం. వాళ్ళందరినీ తీసుకెళ్ళడానికి ఏంటంటే డబ్బులు కానీ, వాళ్ళకి ఏదైనా అల్పాహారం ఏర్పరిచే డబ్బులు కానీ, ఇట్లా ప్రతిదీ ఆలోచన చేస్తే ఒక్కళ్ళు పెట్టుకుంటేది కాదు కదా, ఇది 10 మంది కలిసి చేసేటువంటిది. 10 మంది కలిసి దీన్ని మనం పరిరక్షించాల్సిన అవసరం ఉంది. దీనికి గుర్తిరిగి ప్రతి ఒక్క హిందువు కూడా, ప్రతి ఒక్క కార్యకర్త కూడా, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, మామూలు హిందూ బంధువులు, సోదర సోదరీమణులు అందరూ కూడా స్పందించి దీనికి మీ వంతు సహకారం అందించండి. ఎంత ఇవ్వాలి అనేదానికి మీ యొక్క ఆలోచనగా వదిలిస్తున్నాం. ఎందుకంటే 100 రూపాయల దగ్గర నుంచి ఎంతైనా ఇవ్వచ్చు. నా వరకు నేను సంవత్సరానికి 25,000 రూపాయలు ఇస్తున్నాను. ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం నేను ఒక కార్యకర్తగా, బాధ్యత తెలిసిన వాడిగా, నాకు వచ్చిన సంపాదన పెద్దగా ఉండదు. అయినా సరే నేను ఈ కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకొని సంవత్సరానికి ఒక్కసారి నేను 25,000 రూపాయలు ఇస్తున్నాను. ఆ విధంగా ప్రతి వాళ్ళు ఇవ్వాలని నేను కోరడం లేదు. ప్రతి వాళ్ళు 25,000, 30,000, 50,000 ఇవ్వాలి. మీకు తోచినంత ఈ కార్యక్రమం విజయవంతం కావాలి, మనం ఇలాంటి కార్యక్రమం నిర్వహించడానికి మనం వెనకాల ఉండాలి అనేటువంటి ఆలోచనతో మీరందరూ కూడా మీకు తోచినంత ఈ యొక్క ధర్మరక్ష నిధికి సమర్పించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ కార్యక్రమంలో డబ్బులు పంపించే వాళ్ళకి నేను ఒక ఫోన్పే నెంబర్ పంపిస్తాను. రెడ్డి కుమార్ గారు అని చెప్పి మన పొద్దుటూరులో ఉంటారు వారు. వారి ఫోన్ నెంబర్కి మీరు పంపించే వాళ్ళు డైరెక్ట్గా ఇవ్వచ్చు, లేదంటే వారి ఫోన్ నెంబర్కి మీరు పంపిస్తే వారు మీకు రసీదు పంపించి ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఆ విధంగా స్పందించి ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ తలపెట్టేటువంటి అన్ని కార్యక్రమాలకి మనం విజయవంతం చేయడానికి మీ వంతు సహకారం అందించవలసిందని మరీ కోరుతున్నాను. నమస్కారం.